పొట్టేలి తలకాయ కూర సింపుల్ అండ్ టేస్టీ. నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తానండి. బాగా శుభ్రం చేసుకున్న ముక్కలు తీసుకున్నానండి. చాలా క్లీన్ చేసుకో, పైన డస్ట్ స్కిన్ మీద అంతా బాగా నీట్గా 1-2-3 సార్లు కడిగి పెట్టుకోండి. అందులో పాటు బ్రెయిన్ వస్తుంది కదండి, బేజా అంటాం, దాన్ని కూడా సపరేట్గా చేసుకోవచ్చు. టైం లేదనుకున్నప్పుడు ఈ తలకాయ కూరతో పాటు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ ముక్కల్ని ఇక్కడ కుక్కర్లోకి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, పట్టా, లవంగాలు అండ్ పసుపు. దీంతోపాటు ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఆయిల్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఇవన్నీ బాగా ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా గరిటెతోటి బాగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేస్తున్నప్పుడే ఆయిల్ వేసాం కాబట్టి ఈ కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కలకు పడతాయి అన్నమాట. 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నాక దీనికి ఉడికేంత వరకు నీళ్ళు తీసుకోవాలండి. నేను దీనికి కాంబినేషన్గా సంగటి చేయబోతున్నాను కాబట్టి నాకు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది, గ్రేవీ కదా, అందుకని నీళ్ళు కొంచెంగానే తీసుకున్నాను. అదే మీరు టిఫిన్స్లోకి తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పల్చగా ఉంటే టిఫిన్స్లోకి బాగుంటుంది, అంటే ఇడ్లీ, దోశ వాటిలాగా అనమాట. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్లో మీడియం ఫ్లేమ్లో నేనైతే ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. ఒక్కోసారి బాగా ముద్ర మాంసం వస్తేనేమో ఒక ఉడకడాన్ని బట్టి 3 విజిల్స్ పెట్టి చూడండి. తర్వాత కావాలంటే అవసరం అనిపిస్తే ఇంకా 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, ఎర్రగడ్డ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చాలా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలియ తిప్పుకుంటే ముక్క చూడండి ఎంత టెండర్గా ఉడికిపోయిందో తెలుస్తోందిగా. ఇదిగో ఇలాగా ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారము, ఉప్పు ఏమైనా. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు పట్టింది. ఇందాక పచ్చి కొబ్బరి, ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేసేసి బాగా కలబెట్టి ఒక 5-10 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా బాగా ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే కింద అడుగు మాడుతుంది. చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయి 10 మినిట్స్ అయ్యింది. బాగా కుత్త అని ఉడుకుతుంది అనమాట. నేను ఇంకో చిక్కగా చేసుకోవాలి కాబట్టి ఇంకో 5 మినిట్స్ పెట్టుకుంటాను. గరిటె మార్చుకున్నాడు, ఎత్తి పోసుకొని బాగుంటుంది కదా ఇలా. సో ముక్క అయితే పూర్తిగా బాగా ఉడికిపోయిందండి. పులుసు కొద్దిగా చిక్కబడింది. ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తాం, ఇంకో 5 మినిట్స్. బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, హోమ్ మేడ్. ఈ స్టేజ్లో మన దగ్గర బేజా ఉంది కదా, అది వేసేద్దాం. ఇది వేసినప్పుడు చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయాలండి. ఎక్కువ మిక్స్ చేస్తే వెనలా కరిగిపోతుంది. అది కర్రీలో మునిగేలాగా పెట్టేసుకొని 5-10 మినిట్స్ అంతే ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది. సో దీనికి కాంబినేషన్గా సంగటి చేస్తున్నాను కదా, అది కూడా ఒక పక్కన వెళ్తూ ఉంది, పొంగు రాబోతుంది. ఇంకా ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. బేజా బాగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని పక్కకు తీసేసుకున్నాం. ఇదిగోండి బాగా కుక్ అయిపోయిందండి. ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకొద్దిగా దాని మీద ఈ పులుసు వేసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ సంగట్లో తిన్నాం. ఓకే, బేజా రెడీ. నెక్స్ట్ మళ్ళీ కూర దగ్గరికి వద్దాం. ఇది బాగా ఉడికిపోయింది కదండి, బాగా బుడగలు వస్తున్నాయి. సో ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్
బాగా చిక్కబడిపోయింది పులుసు. ఈ స్టేజ్ చాలనుకుంటున్నాను నేను సంగటికి. అంత గట్టిగా ఉంటేనే కదండి సంగటి అద్దుకోవడానికి కూర బాగా వస్తుందన్నమాట. సో అన్నం కూడా పొంగొచ్చేసింది. ఇప్పుడు దీనిలో రాగిపిండి వేసి కెలికేసుకుందాం ముద్దకి రెడీగా. సో కూర దగ్గరికి వస్తే ఆయిల్ వేరుపడిపోయింది కదండి. ఈ స్టేజ్లో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే డామినేట్ చేస్తుంది కొత్తిమీర టేస్ట్. కొత్తిమీర అన్నిట్లో ఎక్కువ వేసుకోకూడదండి, మేమైతే అలానే వాడతాము. సో కూర డన్. ఇప్పుడు సంగటికి వచ్చేద్దాం. బాగా కెలికేసుకున్న తర్వాత ముద్దలు పట్టేసుకున్నాను. చూడండి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా చేసుకొని ఆ వేడి తలకాయ కూర ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఎవరు కనిపెట్టారో కానీ. రండి ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ప్లేట్ తీసుకొని కాలిపోతుందండి బాబాయ్. సంగటి ముద్ద వేడిగా పెట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో సంగటి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. మన పంటికి ఎలాంటి శ్రమ ఉండదు. అలా పెట్టుకోవడం అలా వెళ్ళిపోవడం, జారిపోతుంది అంతే, కరిగిపోతుంది వెన్నలాగా. అదిగోండి పక్కనే స్పైసీగా ఉన్న తలకాయ కూర. ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. నాకైతే ఫేవరెట్ డిష్ అండి ఇది. చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎలా ఉందండి కాంబినేషన్? సంగటి విత్ తలకాయ కూర. మేమిక్కడ పైనాపిల్తో తింటున్నాం. మీకు కావాలంటే ఆనియన్ లేకపోతే కీరా ముక్కలు కూడా పెట్టుకొని తినచ్చండి. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు. నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.